సుదర్శన్ బాబు. నేను షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అయితే గత బుధవారం రోజు రాత్రి ఇక్కడ మా బన్స్లాల్పేటలో ఉండే సుహాస్ అనే అబ్బాయిని మరి స్థానికంగా వీళ్ళు పసుమాముల హయత్ నగర్ మండలంలో పసుమాములలో అక్కడ ఉంటున్నారు. అయితే ఈ అబ్బాయిని ఆయనకు తెలిసిన వాళ్ళ మిత్రులే రాత్రి సుమారు 10 గంటలు దాటిన తర్వాత మాట్లాడేది ఉంది రమ్మని చెప్పేసి మరి ఇంట్లో నుండి తీసుకెళ్లేసి అక్కడ పెద్ద అమ్మార్పేట దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో నిర్మానుష్య ప్రాంతంలో మరి మద్యం అనేది బాగా సేవింపజేసి మరి చివరికి అతన్ని దారుణంగా చంపివేయడం జరిగింది. అయితే మరి ఈ కేసును హయత్ నగర్ పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఈ అబ్బాయి ఎస్సీ మాదిగ కుటుంబానికి చెందినటువంటి అబ్బాయి, చాలా పేద కుటుంబం. మరి ఈ అబ్బాయిని అత్యంత దారుణంగా మరి వీళ్ళు చంపివేయడం జరిగింది. వాళ్ళ మిత్రులు ఒక 4-5 కలిసి ఒప్పుని చేసి ఈ మాదిరిగా చేయడం అనేది చాలా బాధాకరం. మరి ఆయన మృతికి మేము నివాళులు అర్పిస్తున్నాము. మరి అదే మాదిరిగా ఈ అబ్బాయిని ఎవరైతే చంపారో వాళ్ళను కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కేసును నమోదు చేసి బాధిత కుటుంబానికి మరి న్యాయం చేయాలని మేము హయత్ నగర్ పోలీసులను మరి కోరుతున్నాము. జై భీమ్, జై భారత్. నా పేరు మాచెల్ల ప్రభాకర్. ఏదైతే దారుణంగా చంపారో ఆ బాబును అన్యాయంగా తీసుకుపోయి ఇంట్లోకి వెళ్ళి కత్తులతో దాడి చేసి ఎన్నో బాధలు చేసి చంపేసారు, రాళ్ళు ఎత్తేసి. దాని మీద ఎంఆర్పిఎస్ యుద్ధం మొదలు పెడతాము. ఎందుకంటే మాదిగ హక్కుల మాకున్నది వాళ్ళు పీసీ అని తెలిసారు. కావున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టాలి, వాళ్ళను కఠినంగా దారుణంగా హింసించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. లేని బిడ్డగా ఆందోళన కార్యక్రమం మొదలు పెడతామని ఎంఆర్పిఎస్ తరఫున కోరుతున్నాము. అబ్బాయిని రాత్రి 2 గంటలకు తీసుకెళ్ళి వాళ్ళ స్నేహితులు వాళ్ళు ఇక్కడ తీసుకెళ్ళి చంపేశారు. అతను ఎస్సీ కులానికి చెందినవాడు కాబట్టి అగ్రవర్ణాల్లో కలిసి చంపిన విషయం ఇది. అందుకు మేము సందర్భం చెప్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే హయత్ నగర్ పోలీసు వాళ్ళు కూడా కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము.